హలో గైస్, ఈ వీడియోస్లో వచ్చి మనం ఏం చూడబోతున్నామంటే మైత్రేస్ ఎండి సార్ వచ్చి సెప్టెంబర్ 5 తర్వాత బెయిల్లో వస్తారని మీకు అందరికీ తెలుసు. లాస్ట్ వీడియోస్లో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్పి ఉంటాను. అదేంటంటే ఇప్పటివరకు మన మైత్రేస్ కంపెనీలో ఎంత ఎర్న్ చేశారని ఎగ్జాంపుల్ తోటి ఒక క్యాల్కులేషన్ అనేది ఇచ్చాను. అది ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ కాదు, ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే అది చెప్పాను. చాలా మెంబర్స్ వచ్చి ఇంతనే ఎర్నింగ్ చేశారని నా దగ్గర అడిగారు. సో ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే, ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే ఎండి సార్ బయట వచ్చిన తర్వాత అందరికీ పేమెంట్ అనేది ఇస్తారా లేదా అని మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. సో దీనికి నేను అథారిటీ మెంబర్స్ దగ్గర క్వశ్చన్ అనేది అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారు దీని గురించి నేను ఈ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. సో మీకు ఈ వీడియోస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియోస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ వేసుకోండి. ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను అథారిటీ మెంబర్స్ దగ్గర ఒక క్వశ్చన్ అనేది అడిగాను. అదేంటంటే ఎండి సార్ బయట వచ్చిన తర్వాత అందరికీ పేమెంట్ అనేది ఇస్తారా, వాళ్ళు ఏం ప్లాన్ చేశారు పేమెంట్ ఇవ్వడానికని నేను క్వశ్చన్ అనేది అడిగాను. దానికి అథారిటీ మెంబర్స్ వచ్చి ఏం చెప్పారంటే ఎండి సారు ఆల్రెడీ దీని గురించి ప్లాన్ అనేది వేశారు. ఎండి సార్ బయట వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారంట. ఎలా పేమెంట్ అనేది ఇస్తాము, ఎంత పేమెంట్ అనేది ఇస్తాము, ఫుల్ అమౌంట్ అనేది ఒకేసారి మీకు ఇస్తారా లేదంటే డివైడ్ చేసి ఒక్కొక్క మంత్గా మీకు ఇస్తారని ఒక ప్లాన్ అనేది వేశారు. సో దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారంట. దాని తర్వాతనే మీకు పేమెంట్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి పేమెంట్ అనేది ఇస్తారంటే లాస్ట్గా ఎంత మెంబర్స్ వచ్చి సీఎం ప్లాన్ పర్చేస్ చేశారు, లాస్ట్గా ఎవరెవరు మైత్రేస్ కంపెనీలో ప్లాన్ పర్చేస్ అనేది చేశారో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే మైత్రేస్ కంపెనీని నమ్ముకొని జాయిన్ చేశారు. చాలా మెంబర్స్ వచ్చి అప్పు తీసుకొని మైత్రేస్ కంపెనీలో ప్లాన్ పర్చేస్ అనేది చేసి ఉంటారు. సో వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ ఇచ్చారంటే అది కొంచెం కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే మైత్రేస్ కంపెనీలో ఆల్రెడీ 1 సంవత్సరం 2 సంవత్సరం ఆల్రెడీ జాయిన్ చేసి ఆల్రెడీ ఎర్నింగ్ చేసిన వాళ్ళకి సెకండ్ టైం పేమెంట్ అనేది ఇస్తారంట. సో ఇలా ఒక ప్లాన్ అనేది మన మైత్రేస్ కంపెనీలో ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నారు, కానీ ఇదే ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పట్లేదు. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్లో హియరింగ్ అనేది జరుగుతుంది. ఎండి గారు బయట వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్లోనే డైరెక్టర్స్ అందరూ బెయిల్లో వస్తారు. సో అలా వచ్చిన తర్వాత మళ్ళీ మైత్రేస్ కంపెనీని ఎలా రన్ చేయాలని వాళ్ళు ఒకటిగా కలిపి మీటింగ్ అనేది చేస్తారు. అలా చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేస్తారు. తర్వాత కంపెనీని ఎలా మళ్ళీ రీబర్త్ చేయాలి, ఎలా రన్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేసి మైత్రేస్ కంపెనీని గుడ్ పొజిషన్లో వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో ఇలా సమ్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మన మైత్రేస్ కంపెనీ ఎండి సార్ వచ్చి ప్లాన్ చేసి ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఎండి సార్ బయట రావాలి. బయట వచ్చిన తర్వాత మీకు అందరికీ పేమెంట్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కంపెనీని ఎలా రన్ చేయాలని వాళ్ళు ప్రాసెస్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏమంటే మైత్రేస్ కంపెనీలో సమ్ చేంజెస్ అనేది జరుగుతాయని ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో అలాంటి ప్రాసెస్ అనేది మ్యాక్సిమం మైత్రేస్ కంపెనీ జరుగుతాయి. ఎందుకంటే ఏ ఒక్కరు మైత్రేస్ కంపెనీ మీద కేసు అనేది ఇవ్వకుండా ఉండాలంటే మైత్రేస్ కంపెనీలో కంపల్సరీగా చేంజెస్ అనేది చెయ్యాలి. మీకు అందరికీ ఎస్బిఓ అనే ఒక కంపెనీ గురించి ఒక ఐడియా అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీలో ఏ ప్రోడక్ట్ అనేది లేదు, ఓన్లీ మనీ సర్క్యులేషన్ ప్లాన్ మాత్రమే ఉంది. సో దీని గురించి మీకు కంపల్సరీగా ఒక ఐడియా అనేది ఉంటుంది. మీరు ఒక ప్లాన్లో జాయిన్ చేస్తారు, ఏదో ఒక వర్క్ అనేది చేస్తారు. అలా వర్క్ చేశారంటే మీకు మంత్లీ ఏదో ఒక ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఇస్తారు. ఓకేనా? ఇది బేసిక్ ప్లాన్. సో ఇలాంటి మనీ సర్క్యులేషన్ ప్లాన్లోనే ఆ కంపెనీ ఇప్పుడు వరకు సర్వైవ్ అయింది. లాస్ట్ ఒక 6 మంత్గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కంపెనీని అఫీషియల్గా రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు అది ఫ్రీడమ్గా జరుగుతున్నాయి. ఇంక మీద ఆ ఎస్బిఓ కంపెనీకి ఏ ఒక ప్రాబ్లం అనేది రాదు. మన మైత్రేస్ కంపెనీలో ప్రోడక్ట్ బేస్డ్ ప్లాన్ ఉంది. అండ్ ఆల్సో 65 lakhs మెంబర్స్ అనేది మన మైత్రేస్ కంపెనీలో ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ కేవైసీ ప్రాసెస్ అనేది చేశారు. ఇలా సమ్ లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్ తోటి మన మైత్రేస్ కంపెనీ అనేది జరుగుతున్నాయి. సో దీని గురించి మీరు కొంచెం ఆలోచన చేయండి. అలాంటి ఎస్బిఐ కంపెనీయే అఫీషియల్గా వాళ్ళు లాంచ్ చేసి ఇప్పుడు లీగల్గా రన్ చేస్తున్నారంటే మన మైత్రేస్ కంపెనీ కూడా ఈ కేసు తర్వాత లీగల్గా ఇంతకుముందు ఎలా జరిగిందో దానికైనా ఎక్కువగా మన మైత్రేస్ కంపెనీ అనేది రీచ్ అవుతుంది.
మన మైత్రస్ కంపెనీ లాంగ్ టైం వచ్చి రన్ అవుతుంది, మీకు అందరికీ పేమెంట్ అనేది ఇస్తుంది. నేను ఎంత అథారిటీ మెంబర్స్ దగ్గర క్వశ్చన్ అనేది అడిగాను, వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఎండి గారు బయట వచ్చిన తర్వాత మీకు లీగల్ గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. నేను చెప్పానంటే అది కాంట్రవర్సీగా జరుగుతాయి. సో ఎండి గారు అఫీషియల్ గా మీకు ఇన్ఫర్మేషన్ చెప్పారంటే అది కరెక్ట్ గా ఉంటుంది. సో ఇలా అథారిటీ మెంబర్స్ అనేది చెప్తున్నారు. సో వెయిట్ చేయండి, ఎండి సార్ మాత్రమే మనం అడుగుతున్న క్వశ్చన్ కి రిప్లై అనేది ఇవ్వాలి. సో మీకు ఒక ఆన్సర్ దొరకాలంటే ఎండి సార్ మాత్రమే చెప్పాలి. సో అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఈ లోపల మీకు ఏదైనా ఒక ఫేక్ న్యూస్ వచ్చిందంటే దాని గురించి మీరు నమ్మకండి. సో వెయిట్ చేయండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. సో ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉండిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఓకేనా. ఓకే ఎస్, మీ టీం మెంబర్స్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలంటే ఈ వీడియో లింక్ని మీరు షేర్ చేయండి, ఓకేనా. సో సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.